మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన గండిపేట మండలంలో పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు. మరి మన ప్రకాష్ అన్న 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి పేద ప్రజలకు 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 60 గజాల స్థలాలు ఎలా ఇచ్చాడో మరి అలాంటి పేద ప్రజలకు ఎందుకు న్యాయం జరగడం లేదు? 4 సంవత్సరాల సంది. మరి అప్పటి సబితా ఇంద్రెడ్డి గారు మినిస్టర్గా ఉండే అప్పుడు ఇచ్చారు 2006లో. మరి అలాంటి పేద ప్రజలకు మళ్ళీ అలాంటి స్థావరం మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదు? మరి మళ్ళీ మన కాంగ్రెస్ పాలన వచ్చింది ఇప్పుడు. మరి పేదలు మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు కష్టపడి. మరి మన రేవంత్ అన్న సీఎం గారు అయ్యారు. మరి అప్పటి పాలన ఎందుకు మనకు ఇస్తలేరు? పేదలకు అసలు వాళ్ళకు న్యాయం జరగడం లేదు. కాబట్టి మన కిస్మత్పూర్ గండిపేట మండలంలో ఎక్కడైనా రాయన్న నియోజకవర్గంలో మరి నిన్నగాక మొన్న కేసీఆర్ పీరియడ్లో మొన్న 3 సంవత్సరాల కిందట మన హిమాయసార్ గుట్టలు 200 ఎకరాలు మరి కంపెనీ వాళ్ళకు అప్పటి మన టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు కంపెనీ వాళ్ళకు యాక్షన్ పెట్టి వాళ్ళకు అమ్మేయడం జరిగింది. మరి మన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు మన ప్రకాష్ అన్న. పేదలకు 60 గజాల స్థలాలు కానీ మరి పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు? మన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు 60 మందికి మన కిస్మత్పూర్ గ్రామంలో ఇచ్చిర్రు. 60 మందికి కూడా ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదో తెలియదు. అన్నిటికీ తాళాలే ఉన్నాయి ఆ ఇళ్ళకు. కాబట్టి ఇప్పుడన్నా మన పేదలకు ప్రతి గ్రామంలో గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గంలో ఎక్కడున్నా ప్రతి గ్రామానికి 500 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు. కాబట్టి 500 మందికి ఇవ్వాలి. మన గండిపేట మండలంలో ఎక్కడైనా ప్రతి గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. యాక్షన్ పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతారు. ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వండి. కాకపోతే ఏంటంటే ముందు మన పేదలు మనకు ఓట్లేసి మనకు కుర్చీ మీద కూర్చొని పెట్టిన వాళ్ళని మర్చిపోతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయండి. రేషన్ కార్డులు 10% మాత్రమే ఇస్తున్నారు. మరి ఇంకా 90% రేషన్ కార్డులు అందట్లేదు. మరి తహసీల్దార్ గారు దయచేసి మా కాంగ్రెస్ పార్టీకి మచ్చ రాకుండా చూడండి సార్ ప్లీజ్. ఎందుకంటే యువకులు చాలామంది ఉన్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు. వాళ్ళకు రేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ప్రతి గ్రామంలో అందాలి మన రాయన్న నియోజకవర్గంలో. మరియు వీటితో పాటు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. మరియు ఇక్కడ కిస్మత్పూర్లో మన పోషమ్మ టెంపుల్ దగ్గర రోడ్డు మొత్తం అధ్వానంగా అయింది. వివేకానంద స్టాచ్యూ దగ్గర అధ్వానంగా ఉంది. కాకపోతే లక్షల రూపాయల ట్యాక్సులు వస్తాయి మన గండిపేట మండలంకి, మన బండ్లగూడ కార్పొరేషన్ పరిధికి. మరి ఎందుకు మన కమిషనర్ గారు ఆ రోడ్లు ఎందుకు చేయడం లేదు? నిన్నగాక మొన్న 2 కోట్ల చిల్లర అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఎందుకు ఆ రోడ్లు అలా ఉన్నాయి? మరి ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది? ఏమిటికి డెవలప్మెంట్ చేశారు? ఎక్కడ చేశారు? మా కిస్మత్పూర్లో మరి ఇంతగానం లక్షల కోట్ల రూపాయలు మన గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంగా ఇస్తున్నారు. వినాయక నగర్ కాలనీలో రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఉంది, ఎలా ఉంది చూడండి ఒకసారి. ఎన్నో ఏళ్ళ సంది వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. సాయిబాబు నగర్లో కూడా అలానే ఉంది. మరియు ఇప్పుడు మన ఓంనగర్ కాలనీ నుంచి ఇందిరమ్మ కాలనీ వరకు రోడ్ వేశారు. పాత స్తంభాలు ఎలా ఉన్నాయి అలానే. రాత్రిపూట ఎవడన్నా తాయినోడు వచ్చి గుద్దుకొని చనిపోతే దానికి ఎవడు బాధ్యత? కమిషనర్కు కనిపించట్లేదా ఇవన్నీ? స్టేట్మెంట్లో ఒకటి ఇచ్చుకోముంటుంది. కాకపోతే మన కాంగ్రెస్ నాయకులు అప్పటి ఎంతో కష్టపడ్డారు మన కాంగ్రెస్ పార్టీకి. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కష్టపడడానికి వానికి న్యాయం లేదు. వాని పేరే లేదు. మరి నరేంద్రన్న ముదిరాజ్ గారు వీళ్ళకు మరి ఎంతమంది మన కాంగ్రెస్ పార్టీకి కష్టపడరు? నిన్న మొన్న వచ్చిన టీఆర్ఎస్ వాళ్ళని ముందుగా వాళ్ళనే ఇచ్చేస్తున్నారు. మరి వెనుక మన కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళు అంతా ఏడున్నర ఆన్నే ఉంటున్నారు. మరి వాళ్ళకు ఎందుకు ముందుకు రావడం లేదు? ఇన్నేళ్ల సంది వాళ్ళు కష్టపడి వాళ్ళు చేస్తే వాళ్ళకు న్యాయం జరగడం లేదు సార్ ప్లీజ్. వాళ్ళకు ఆలోచించండి. మన కాంగ్రెస్ పార్టీకి మచ్చ రావద్దండి. పేదలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి వాళ్లకు 60 గజాల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇవన్నీ అందేటట్టు చేయాలి. తహసీల్దార్ గారు దయచేసి ప్లీజ్. ఎందుకంటే 10% మాత్రమే ఇస్తున్నారు. మరి మిగతా అన్నీ రిజెక్ట్ అయిపోతున్నాయి. అందరి వాళ్ళు ఎంక్వైరీ అని చేసేస్తారు, అది చేస్తారు. మరి ఎవరికి అందడం లేదు. ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు మాకు. కాబట్టి రేషన్ కార్డులు అందరికీ ప్రతి ఒక్కరికి మా కాంగ్రెస్ పార్టీ
ఉన్నప్పుడు అందరికీ అందే ఏర్పాటు చేయాలి. 60 గజాల స్థలాలు ప్రతి గ్రామంలో 500 మందికి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు 500 మందికి కట్టుకోవడానికి ఇవ్వాలి. రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. దయచేసి కొత్త పింఛన్లు, భర్త చనిపోయిన ఎంతోమంది ఉన్నారు, పింఛన్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలి. మరి మహిళలకు 2500 అని చెప్పేసి అన్నారు. 2500 కూడా ఇస్తే రేపు ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచులు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీటీసీ వస్తాయి. ఇవన్నీ మన కాంగ్రెస్ నిలబడ్డ వాళ్ళు గెలవడానికి మనకు ప్లస్ పాయింట్ ఉంటుంది. కాకపోతే ఇవన్నీ మన కాంగ్రెస్ పెద్దలు, నాయకులు అన్నీ ఆలోచించి ఇవన్నీ ఇప్పించే ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. మన్నెమోని ఎక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పేదలను మాత్రం మర్చిపోద్దు సార్, ప్లీజ్. నరేంద్ర నమోదరేష్ గారు దయచేసి మీరు ఎందుకంటే ముందుకు రావాలన్నా, మీరు వస్తలేరు ముంగటికి రావాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్.